హలో అండి, వెల్కమ్ టు మాల్తీశ్రీ వ్లాగ్స్. ఇవాళ అయితే క్విక్ అండ్ ఈజీ సింపుల్ వెజిటేబుల్ రైస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అది వేడైనాక జీలకర్ర వేసుకొని కొంచెం వేగినాక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఆనియన్స్, కార్న్, బీన్స్, క్యారెట్ ఈ 4 కూడా చిన్నగా చాప్ చేసుకొని ఒకటేసారి యాడ్ చేసేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుంటే మంచిగా వేగిపోతాయి అన్నమాట. తర్వాత కొంచెం వేగినాక అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక మొత్తం పచ్చివాసన వేయేదాకా కలుపుకొని తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం వేగినాక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కుక్ కావాలి కదా. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే బాయిల్డ్ వెజిటేబుల్స్ డైరెక్ట్గా వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇట్లనే చేసుకుంటా. తర్వాత అందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయాక మొత్తం డ్రై అయిపోయినాక అందులో మనం వండుకున్న రైస్ అంతా వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, సింపుల్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి ఇలా మనం తీసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. పిల్లలకి అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.